సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను మించిన ఉత్కంఠ, జల్లికట్టును తలపించిన పోరాటాలు, చినిగిన చొక్కాలు ఇవి ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో కనిపించిన దృశ్యాలు. 1989 నాటి పోరాటాలను గుర్తు చేసింది నేటి హై డ్రామా. పళనిస్వామిని సీఎం చేయించడంతో ఇక ఆట అయిపోయింది అనుకున్న వాళ్ల అంచనాలు తప్పని నిరూపిస్తూ ఈ 12 రోజులకు మించి యాక్షన్ సీన్లు ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో కనిపించాయి. బలపరీక్ష కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తున్నట్లు స్పీకర్ ధన్పాల్ అంతకుముందు ప్రకటించారు. కానీ అసలు టెస్టుకు ఒక రోజు ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు పళని వర్గానికి షాక్ ఇచ్చారు. ప్రజాభిప్రాయం మేరకు ఓటేస్తానని మైలాపూర్ ఎమ్మెల్యే ప్రకటించగా తానసలు సభకే రానని కోయంబత్తూర్ నార్త్ ఎమ్మెల్యే అరుణ్ తేల్చడంతో గోల్డెన్ బే రిసార్ట్స్ లో హై టెన్షన్ నెలకొంది. చివరకు రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన పళనిస్వామి అందరినీ బయలుదేరదీశారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు 35 కార్లలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తరలించారు. ప్రతి కారులో 5 ఎమ్మెల్యేలతో పాటు ఓ మంత్రిని కూర్చోబెట్టారు. దారిలో ఎమ్మెల్యేలు ఎవరితోనూ ఫోన్ మాట్లాడకుండా బలపరీక్ష గురించి చర్చించుకోకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపై పెట్టారు. అధికారం చేతిలో ఉండటంతో ట్రాఫిక్ క్లియర్ గా కనిపించింది. పోలీసులు, ఎస్కార్ట్లు వెంట నడిచాయి. పాతకాలంలో యుద్ధానికి రథాలు బయలుదేరినట్లు బలపరీక్షకు అన్నాడీఎంకే కాన్వాయ్ అసెంబ్లీకి పయనమైంది. అటు ప్రతిపక్ష నేత స్టాలిన్, ఇటు ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే అసమ్మతి నేత పన్నీర్ సెల్వం దాదాపు ఒకే సమయానికి అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు. సరిగ్గా 11 గంటలకు తమిళనాడు అసెంబ్లీ మొదలైంది. తమిళనాడు అసెంబ్లీలో ప్రత్యక్ష ప్రసారాల సంప్రదాయం లేకపోవడంతో లోపల ఏం జరుగుతుందో ప్రపంచమంతా చూసే పరిస్థితి లేదు. స్పీకర్ ధన్పాల్ సూచన మేరకు సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వెంటనే సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలని అటు స్టాలిన్, ఇటు పన్నీర్ సెల్వం స్పీకర్ ను డిమాండ్ చేశారు. అయితే సీక్రెట్ బ్యాలెట్ నిబంధన అసెంబ్లీ నియమావళిలో లేదని స్పీకర్ తిరస్కరించారు. అక్కడి నుంచి లోపల రగడ మొదలైంది. డీఎంకే ఎమ్మెల్యేలు, పన్నీర్ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్నా స్పీకర్ మాత్రం యథావిధిగా హెడ్ కౌంట్ మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో బ్లాకుల వారీగా కౌంటింగ్ మొదలైంది. ఓవైపు డీఎంకే ఎమ్మెల్యేలు అరుపులు, కేకలు, మరోవైపు కౌంటింగ్ మధ్య సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. 3 బ్లాకుల్లో కౌంటింగ్ ముగియగానే డీఎంకే ఎమ్మెల్యేలు గేరు మార్చారు. అప్పటిదాకా పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేసిన డీఎంకే ఎమ్మెల్యేలు రెచ్చిపోయి పోడియం బద్దలు కొట్టారు. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టారు. స్పీకర్ను చైర్లోంచి లాగి పారేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో మార్షల్స్ అప్రమత్తమై స్పీకర్ను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. దీంతో ముందు సభను 1 గంటకు వాయిదా వేశారు స్పీకర్. వాయిదా పడ్డ గంట తర్వాత మొదలైన అసెంబ్లీలో రభస ఏమాత్రం తగ్గలేదు. డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ ను కూడా కొట్టినంత పనిచేశారు. ఈ గొడవలో స్పీకర్ చొక్కా చినిగిపోయింది. డీఎంకే ఎమ్మెల్యేలే తన చొక్కా చించారని స్పీకర్ ధన్పాల్ ఆరోపించారు. గొడవ కొనసాగడంతో స్పీకర్ మధ్యాహ్నం 3 గంటలకు సభ వాయిదా వేసి వెళ్లిపోయారు. తనను టార్చర్ చేస్తున్నారని, తానెవరికి చెప్పుకోవాలని స్పీకర్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు అసెంబ్లీలో ఏం జరిగిందో చెప్పకనే చెప్పాయి. స్పీకర్ సభ నుంచి బయటకు రాగానే ఇక లోపల ఉన్న ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగారు. డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఓ డీఎంకే ఎమ్మెల్యే ఏకంగా స్పీకర్ కుర్చీలో కూర్చుని కలకలం రేపారు. అప్పటి నుంచి డీఎంకే ఎమ్మెల్యేల్ని మార్షల్స్ బయటకు పంపే వరకు తమిళనాడు అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. లోపల బీభత్సం సృష్టించడంతో డీఎంకే ఎమ్మెల్యేలను బయటకు పంపాలని స్పీకర్ ఆదేశించారు. 100 మందికి పైగా మార్షల్స్ వచ్చినా లోపల ఆందోళన చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలను బయటకు పంపలేకపోయారు. ఓసారి బయటకు పంపినా తిరిగి లోపలకు వచ్చి ఆందోళన మొదలుపెట్టింది స్టాలిన్ టీం. దీంతో పోలీసులను రప్పించి వారిని బయటకు పంపి బలపరీక్షను పూర్తి చేశారు స్పీకర్. అయితే ప్రభుత్వ తీరుకు నిరసనగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన డీఎంకే ఆ తర్వాత మెరీనా బీచ్ లో నిరాహార దీక్షకు దిగింది.